श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अगजानन पद्मार्कं गजानन महर्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/5/2024 బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి ఫలితాలు అంటే రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, చతుర్దశి సాయంకాలం 6:44 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం ఉదయం 7:43 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:37 వరకు, వర్జము మధ్యాహ్నం 1:40 నుంచి 3:22 వరకు వ్యాప్తిగా ఉంది. అమృత ఘడియలు రాత్రి 11:50 నుంచి 1:32 వరకు, సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:40. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుంచి 1:48 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? శుభకర ఆనందయోగం, అదృష్టయోగం, వస్తులాభము, వాహనయోగము, విద్యాలాభము, రుణ విమోచనము, బంధుమిత్రులతో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆత్మస్థైర్యం బాగా ఉండడం, మంచి మాట తీరు, వివాహాది నిశ్చయితాంబులాదులు కానీ సంతాన సంబంధ శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్య, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్ కానీ, జీమాట్ లాంటి ఇతరత్ర ఏదైనా పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు ఉన్నా తప్పక విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణ విమోచనం బాగా ఉంది. చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజలు, చేపల చిల్లరికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకుని అదృష్టయోగం, ప్రధాని వృద్ధి పొందుకోవడం, మంచి వ్యవస్థలో లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి ఆర్థిక శుభయోగాలు, ధనయోగం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, ప్రేమ వ్యవహారాల అనుకూలత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేయవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సూపర్ మార్కెట్స్, కిరాణా వ్యాపారం లాంటి వ్యాపారాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే శుభయోగం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం, వస్తులాభం బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఉన్నతమైనటువంటి విదేశీయానం, విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతుంది. అత్యుత్సాహం, అతి ఆలోచనలు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మధ్యవర్తిత్వంగా ఉండకండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. తెలిసిన విషయం గురించే వివరణ ఇచ్చే ప్రయత్నించండి, లేదా నష్టపోయే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం. లంచాలు మీకు పుచ్చుకునే అలవాటు లేకపోయినా పక్క వాళ్ళ యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం వల్ల మీరు అటువంటి వాటిల్లోకి వెళ్ళగలిగే అవకాశం కనబడుతుంది. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దుష్టులకి దూరంగా ఉండండి. నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల నష్టం. అంటే ఇప్పుడు చెప్పినటువంటి రంగాల్లో, వ్యాపారంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ వాహనం దొంగిలించబడే అవకాశం, లేదా సెకండ్ హ్యాండ్ వాహనం కొంటున్నప్పుడు దొంగ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఇవి కాస్త మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. నష్టం, వ్యవహార భంగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు శ్రద్ధ, ఏకాగ్రతనే మీకు మంచిది. సమయపాలనకు చూసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడగా ఇబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి ఇబ్బందికర సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఇదంతా మీకు అనుకోని ఇబ్బందులు. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. అలాగే బ్యాంబు డిపో, బణసే కర్మాగారంలో, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు. తప్పనిసరిగా ఈ రోజున మీరు భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం, తప్పనిసరిగా గురుగ్రహ అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, శనగలు, మినుములు దానంగా ఇవ్వడం, పెసర్లు కూడా దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 9:13 నుంచి 10 గంటల వరకు, తిరిగి 11:50 నుంచి 12:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో భగవద్ధ్యానం చేసుకుంటూ 6 అంకెల సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది. నిన్నటి ఇబ్బందులు కాస్త తగ్గినా సరే ప్రమాదంగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీ, జూదానికి దూరంగా ఉండండి. కమ్యూనిటీస్ మంచిది కాదు. పెద్దవారు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. ఈ ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు అవమానాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కొన్ని చేసిన పొరపాట్లు ఈ రోజున మేము ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడం, మిమ్మల్ని నష్టపరచడం, మీరు జైలుకు వెళ్ళే అవకాశం, ఈ రాసినటువంటి రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కళాకారుల ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఇబ్బందులు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ఎట్టి మీద పెట్టుబడి పెట్టొద్దు. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి. మీ వాహనం ఇవ్వకండి. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ముఖ్యమైన లగేజ్ని ఆటోలో కానీ, క్యాబ్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సులో కానీ మర్చిపోయే అవకాశం ఉంది. మీ అదృష్టం బాగుంటే తిరిగి వస్తుందేమో, జన్మజాతకం బాగుంటే తిరిగి వస్తుందేమో, కానీ పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఇటువంటివి జరగకుండా ఉండడానికి ఉదయం పొద్దునే తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, దుర్గమ్మ వారిని నమస్కారం చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇటువంటివి మీకు జరగకుండా ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం చెప్పవచ్చు. దొంగ వైద్యుల బెడద. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి సరైనటువంటి పాలసీలు దొరకకపోవడం, గృహ సంబంధమైనటువంటి ఏజెంట్లకి బిజినెస్ అవ్వకపోవడం వల్ల పై అధికారులతో ఇబ్బందులు తప్పకపోవచ్చును. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో ప్రమాదం జరిగే అవకాశం. కార్మికులు జాగ్రత్తగా ఉండండి. మనం ప్రసారం చూస్తూనే ఉంటాం. గోడ కూలి ప్రమాదం జరిగింది, అలాగే పైనుంచి జారిపడ్డారు, ఇలాంటివి చూస్తూనే ఉంటాం. యజమానులు మీకు ఎంతో కొంత ఇవ్వచ్చు తప్ప దానివల్ల మీ జీవితము, మీ భార్య, పిల్లల జీవితం బాగుపడుతుంది అనేది అనుమానం. అది ఎట్టి జరగదు. ఎందుకంటే వచ్చినటువంటి ధనము ఒకటి మరి భగవంతుడు ఎందుకు ఇలా చేస్తలేదు, బీదవారికి ఎవరి నుంచైనా సహాయపరంగా 5 లక్షలు 10 లక్షలు వచ్చేస్తే వారికి 10 రోజుల్లో ఖర్చు అయిపోతుంది. ఇక్కడ అప్పటికీ అందరూ మన చుట్టూ చేరుతారు. మన చుట్టూ చేరి మన నుంచి వచ్చే ధనాన్ని కూడా తీసుకువెళ్ళే అవకాశం. ప్రమాదం జరిగి ఒక వ్యక్తిని కోల్పోయి వీళ్ళు బాధల్లో ఉంటారు. చుట్టూ ఉండే వ్యక్తులు కూడా కాస్త 10 రోజులు 15 రోజుల దగ్గరకు వచ్చేసి మనల్ని ఓదార్స్తున్నట్టు చేసేసి మన ధనాన్ని మొత్తం కూడా నాశనం చేస్తారు. బీద వాళ్ళకి మళ్ళీ కష్టాలు ప్రారంభం. కాబట్టి అటువంటిది ఒక నష్టం. ప్రాణం పోయిన తర్వాత ప్రాణం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ జారిపడి ప్రాణం మిగిలిన కాళ్ళు చేతులు లేకుండా బతకడం కష్టం.
కాబట్టి కార్మికులు మనంతకు మనము రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి. అంతే తప్ప నేను ఒక్కడిని పోటు కత్తాను, నేను చేసుకోవచ్చు, నా ఎంత ఎత్తైనా ఎత్తగలుగుతా, ప్రమాదం. అటువంటి ప్రమాదం ఈరోజు జరిగే అవకాశం ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ కళాకారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా పైనుంచి డూపు కాకుండా సొంతంగా చేస్తున్నా, లేదా కెమెరామెన్స్ కానీ ఇతరత్ర ఎవరైనా సరే ప్రమాదంలో పడే అవకాశం. కాబట్టి మనం చాలాసార్లు చూసాం. మనకు ఆ మధ్య ఒక ఫిల్మ్ సిటీలో జరిగినటువంటి సంఘటన, ఒక ఎండి గారు, ఒక చైర్మన్ గారు హఠాత్తుగా పైనుంచి కింద పడి కాలం చేశారు. ఇటువంటివి అంటే కార్మికులకే కాదు, ఆ సంబంధమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చెప్పడం మా ఉద్దేశం. మీరేమైనా చెడు చెప్తే చెడు జరుగుతుంది స్వామి, మంచి మాత్రం మాకు జరగదు అని అంటే మీ జన్మ జాతక ప్రభావం అలా ఉండదు. గోచారంలో ఉన్న ఫలితాలు ఇవి. గోచార ఫలితాలు 30 నుంచి 40% వరకే అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకంతో చూసుకుంటేనే, గోచార ఫలితాలు కలుపుకుంటేనే 90% ఫలితాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే రైతులు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు పొందుకోవడం. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పేసి హడావుడి పడకండి, దానివల్ల నష్టాలు పొందుకునే అవకాశం. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకర ఆనంద యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కనుక భగవద్గీత పారాయణం చదవడం, హనుమాన్ చాలీసా పారాయణం, దీపారాధన, దుర్గాష్టోత్రం చదువుకోవడం తప్పకుండా చేయండి. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి. లాభము, శుభం కలుగుతుంది. వీరికి ఉదయం 7:16 నుంచి 8:37 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి యాజ్ యూజువల్ శుభయోగాలు కనబడుతున్నాయి. మంచి శుభయోగం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, వాళ్ళ విద్యార్థులకు విద్యాలాభం, ప్రతి పరీక్షలో విజయం ఖాయం. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షల్లో కూడా విజయం ఖాయం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తెబ్బే వారికి, తోలూరు ఎగ్జిన్ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెయిన్ వ్యాపారం, LIC, మెడికల్, గృహిణి జట్లకి శుభయోగ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, రైతన్నలకి మంచి పంట శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభశ్రీ, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన సంపద, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అదృష్టయోగం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో శుభయోగం. ఈరోజంతా మీకు శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈరోజు బాగుంది, కానీ ఒకళ్ళిద్దరు వ్యక్తుల యొక్క దుష్టుల సావాసం ఇద్దరు వ్యక్తులకి అంటే 2 వర్గాలకి నష్టాన్ని కలిగిస్తుంది. ఒకటి రాజకీయ రంగంలో తీవ్రమైన ప్రమాదం, రెండవది డ్రైవర్లకి ఇబ్బంది కలిగించే అవకాశం. ఇద్దరు వ్యక్తులు కూడా ఇతరుల మీద ఆధారపడి మీరు మంచి వాళ్ళే, మద్యపాన సేవన చేసే అవకాశం లేదు, కానీ పక్క వాళ్ళు మీతో మద్యపాన సేవన చేయించి డ్రైవర్లని ప్రమాదంలో పడేస్తారు. రాజకీయ నాయకుల యొక్క విషయ సేకరణ చేసి మిమ్మల్ని బయట ప్రపంచంలో దోషిగా నిలబెట్టగలిగే అవకాశాలు. కనుక ఇద్దరు వ్యక్తులు, ఈ 2 వర్గాల వారు జాగ్రత్తగా ఉంటే అనుకూలత. అలాగే డబ్బు విషయంలో కూడా జాగ్రత్త. పెద్దవాళ్ళు చెప్పిన సూచనలు, సలహాలు పాటించి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటాయి. మిగతా విషయాలు లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతులకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా సామాన్లు అమ్మేవాటి వాళ్ళు, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, LIC, మెడికల్, గృహిణి జట్లకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఉద్యోగస్తులు కొంతమందికి ఈ డబ్బులు ఇస్తే ప్రమోషన్ చేయిస్తా, మీరు ఇప్పుడు 10 లక్షలు ఇస్తే ఉద్యోగం కన్ఫర్మ్ చేపిస్తా, నాకు న్యాయశాఖలో బాగా పరిచయం, నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ బాగా పరిచయం, నాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాకు మంచి పరిచయం, అలాగే
ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు నాకు బాగా పరిచయం, ఇప్పుడున్నటువంటి మాజీ వ్యక్తులందరూ కూడా నాకు బాగా పరిచయాలు ఉన్నాయి అనేటువంటి విషయాల్లో మీరు తప్పుడు వ్యక్తులకి డబ్బులు ఇచ్చేసి ప్రమాదాలు పడకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బు ఇచ్చిన వ్యక్తులు మీకు ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు నోటిఫికేషన్స్ లేకుండా ఉద్యోగ కల్పన అనేది సాధ్యం కాదు. ప్రమోషన్ కోసం మీరు ఎంతవరకు అయితే లాలుచి పడుతున్నారో ఆ ప్రమోషన్ ఆగిపోవడం తథ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవ పక్షం ఆలోచిద్దాం మనం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ రంగంలో వాళ్ళ అనునూయులకి, వాళ్ళ బంధుమిత్రులకి, వాళ్ళకి మాత్రమే ఉద్యోగంలో వాళ్ళు సహాయ సహకారాలు చేస్తారు. థర్డ్ పార్టీగా మనకు మిగతా వాళ్ళు సహాయం చేయొచ్చు తప్ప మీకు అలా డబ్బులు ఇస్తే వచ్చేది మాత్రం అబద్ధము. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. ఎట్టి పరిస్థితులు అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, నష్టాలు పొందుకోకండి. మరి తప్పకుండా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం మంచిది. భగవద్గీతలో కూడా మీరు 5 నుంచి 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీరు ఏం చేయబోతున్నారు, ఎలా చేస్తే లాభం అనేది మీకు తెలుస్తుంది. చదివి చూద్దాం. ఫస్ట్ మనం దాని అర్థం తెలుసుకుందాం. ఏదో చెప్పాడు కిరణ్ శర్మ, బాగుందన్నాడు, ఆనందపడదాం. బాలేదన్నాడు, వెదా వీనికి జాతకాలు రావు అనుకుందాం. చెప్పింది ఫాలో అవుదామా? సో కిలో మినుములు కానీ కిలో ఎవరైనా దానం చేసుకున్నారా? అన్నదానం చేశారా? నీళ్ళు చెవు దానం చేశారా? చెప్పులు దానం చేశారా? మనకు మాత్రం పబ్బం గడుపుకుందాం. లాటిటీలు కొనడానికి 5,000 6,000 ఖర్చు పెడదాం. కానీ మనం మాత్రం ఒక చెప్పులు దానం ఇవ్వదు, ఒకరికి ఒక పండు దానం ఇవ్వకూడదు, యజ్ఞంలో దానం ఇవ్వకూడదు, యాగంలో దానం ఇవ్వకూడదు, బ్రాహ్మణుడికి డబ్బులు ఇవ్వకూడదు. ఎటువంటి పరిస్థితి అంటే హిందూ సమాజంలో బ్రాహ్మణులే లేకపోతే పూజాధికారులు ఎవరు చేస్తారు? అంటే ఇప్పుడు అంటే బాపునోళ్ళు చదవాలా మంత్రులు, ఇంకోటి చదవద్దా? ఇంకోళ్ళకి నేర్చుకోవాలని ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఎవరు చెప్పాలి వాళ్ళకి? అంటే ఆన్లైన్లో చూసి చదువుకుంటారా? ఒక పేరు విషయంలోనే సపోజ్ ఇప్పుడు నా పేరు కిరణ్ శర్మ, నేను వెళ్తున్నప్పుడు కిరణ్ శర్మ అని పిలిస్తే పలుకుతాను. ఒకవేళ నన్ను కరీన్ శర్మ అంటే నేను పలుకుతానా? మంత్రం కూడా అలాంటిదే. సుస్పష్టంగా అనుదాత్త ఉదాత్తాలతో చదువుకున్నటువంటి వ్యక్తులకే అనుకూలంగా ఉంటుంది. అక్షర దోషం, స్వరదోషం ఉన్నటువంటి పూజలు పని చెయ్యవు. అలాగైతే నా పేరులో లేనటువంటి ఒత్తులు తీసేసి ఉన్నవి పెట్టేసి లేనివి పెట్టేసి పిలిస్తే పలకను, భగవంతుడు పలకడు. అంటే మీరు ఆలోచించుకోండి. అది ఇంకొకళ్ళు నేర్చుకోవాలన్నా, ఇంకొకళ్ళు పూజాధికారులు చేయాలన్నా, సత్సంప్రదాయం నేర్చుకోవాలన్నా, మడి ఆచారం తెలుసుకోవాలన్నా బ్రాహ్మణుల్ని గౌరవించాలి. బ్రాహ్మణులకి మనం దాన ధర్మాలు చేయాలి. అప్పుడే మనకి దేవాలయ వ్యవస్థ మిగులుతుంది. లేదా మిగలదు. మావాడు చేస్తాడండి, చేస్తాడు. 4 పెగ్గులు వేసుకొని 10 ముక్కలు తిని చేయడానికి సిద్ధంగా ఉంటారు. నేను కాదనట్లు. వేరే మతాలు కూడా వచ్చేస్తారు చేయడానికి. అప్పుడు సమాజం స్థితి ఏమిటి? ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో అభివృద్ధి ఉంటుంది. అందరు కలిసి ఉండడం వేరు, ఎవరి పని వాళ్ళు చేయడం. కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు కలెక్టర్ పని చేయాలి, బంట్రోతు పని చేయాలి, డ్రైవర్ పని చేయాలి. డ్రైవర్ గారు వెళ్ళేసి కలెక్టర్ గారి పని చేయరు, కలెక్టర్ గారి పని చేసి డ్రైవర్ గారి పని చేయరు. అలా చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో వేరే కులాల కథ అత్యధికంగా లేరు కావాలి. అందరూ కూడా వారి కులంలో వారి పద్ధతుల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. ఇది మనకి కాదని వ్యతిరేకంగా మాట్లాడితే కష్టం. సరే ఉపోద్ఘాతం ఎక్కువైంది కదా, కానీ చెప్పకపోతే కష్టం. మాకు మునికి కోల్పోతాం మనం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, కొంత ఇబ్బంది ఇద్దరు వర్గాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే తప్పకుండా ఈ విషయాల్లో మీకు అనుకూలత ఆనందం పొందుకోవచ్చు. వీరికి నష్టమేం లేదు, కానీ కొన్ని వర్గాల వారికి ఇబ్బంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం, భగవద్గీత పారాయణ చేసుకోవడం వల్ల శుభకరం ఆనందకరంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభకర ఆనంద యోగాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి బాగా ఉండడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశయానం, విదేశాల స్థిరత్వం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, నర్సరీ తోటలు, పూజాద వ్యాపారంలోను, రాగి ఇత్తడి వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు పొందు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన సంపద, బంధుమిత్రులతో సమాగమం, ప్రశాంతమైన జీవనం, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక విషయాలు వెసులుబాటు పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా అభివృద్ధి, అనేక రంగాల్లో వ్యాపార లాభాన్ని, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని, ఇంట్లో ఆనందకరమ యోగాన్ని, కోర్టు వివాదాలు సమసిపోవడం లాంటి శుభయోగాలు కలుగుతున్నాయి. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి వారి ఇవాళ కూడా వీరికి ఇబ్బందికర వాతావరణమే. నిన్నటి విషయాలన్నీ కూడా కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. అంటే రేపటి ఫలితాలు ఇవాళ వస్తాయి కదా, అంటే ఇవాళ ఎలాగో నెగిటివ్ ఫలితాలు చూస్తున్నారు మీరు, రేపటి ఫలితాలు ఇవాళే వస్తాయి కాబట్టి అది ఇది రెండు కూడా జాగ్రత్తగా ఉండండి. 2 రోజులకు సరిపడే పుణ్యబలాన్ని పొందుకో. సరే, ఈ రోజున మాత్రం మీకు అనుకోని రుగ్మతలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రుజలు, చేపల చెల్లు వారికి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడాగ నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, విదేశాల్లో విద్యా ఉద్యోగ ప్రయత్నం కోసం చేస్తున్నటువంటి స్థితి మీకు ఇబ్బంది కలిగించడం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెయిన్ వ్యాపార నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని నష్టం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బంది, ఎల్ఐసి మెడికల్, గ్రీన్ మేనేజ్మెంట్ నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బంది, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టంగా కనబడుతోంది. జూదం వల్ల, లాటరీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అనవసర ప్రయాణాలు చేయకండి, రాత్రి కూడా ప్రయాణాలు చేయకూడదు. అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువగా ఉంటాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వీరికి భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, గణపతిని ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 9:17 నుంచి 10 గంటల వరకు, తిరిగి 11:50 నుంచి 12:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అద్భుతం, ఆనందకరమైనటువంటి ఆర్థిక రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యార్థులకు విద్యా లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. వాహన యోగము, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టం. ధనయోగం బాగా ఉంది, ఉద్యోగ లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ధనధాన్య వృద్ధి, ఆర్థికాభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహాదృష్ట్యే తాముల అనుకూలత, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు శుభ ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అత్యుత్సాహము, అతి అనేది మీకు ఇబ్బంది. అతి సర్వత్రా వర్జయేత్. క్షణికమైన ఆవేశం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పనికిమాలిన వ్యక్తుల యొక్క సూచనలు, సలహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య సొంత విషయంలో ఇంకొకరి జోక్యాన్ని ప్రదర్శింపజేసుకోకండి. కఠినమైన నిర్ణయాలు తీసుకోండి, పర్వాలేదు, కానీ ఆచితూచి వ్యవహరించండి. లేనిపోని అవాంతరాలకు సృష్టించుకునే ప్రయత్నం చేయకండి. అల్పమైనటువంటి ప్రేమ కలాపాలు విద్యా నష్టాన్ని, జీవిత నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. కళాకారుల క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానం, మొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకుంటారు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టం పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యవస్థల లోపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనుకున్నటువంటి ఇబ్బందులు, అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం, ఆస్తిని కోల్పోయే ప్రమాదం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రుజలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చును, జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. భగవద్గీత పారాయణం
8 నుంచి 16 అధ్యాయాలు చదవడం. తప్పనిసరిగా ఎవరికైనా మినుములు శనగలు దానంగా ఇవ్వడం. ఒక కచ్చకాయ రంగు అంటే పొగ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని దానం చేసుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:03 నుంచి 8 గంటల వరకు, తిరిగి 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహ యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యం. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగ. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల లాభం, రాజకీయ నాయకులకు అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. కళాకారుల క్రీడగా అభివృద్ధి, అలాగే రైతందరికీ పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం. అలాగే వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం. ప్రయాణ లాభం, వాహన యోగం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విదేశీయాన్, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, ప్రశాంతమైన జీవనము, ఆరోగ్య లాభము, కోటి వివాదాల సమస్య పోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ యోగ్యత, సంతాన ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు. వివాదాలను కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం. ఆస్తి పంపకాల్లో మంచి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణస్థితి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభం. ఈ రోజంతా మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కూడా మంచి ప్రావీణ్యతని, అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.